జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బల్దియా ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. ఇక 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ ఓపీఎస్ అమలు చేయాలన్నారు. జీతాలు మొదటి తారీఖున వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. జీహెచ్ఎంసీలో కూడా కొత్తగా ఉద్యోగమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగులు 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగులు అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ప్రాబ్లం ఉన్నది. జీపీఎఫ్ కూడా లేదు. రకరకాల సమస్యలతోటి ఆ డిడక్ట్ అయినటువంటి అమౌంట్ పెన్షన్ కి కంట్రిబ్యూషన్ అనే అమౌంట్ ఎక్కడ పోతుందో ఎట్లా పోతుందో ఆ స్టేట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితిలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఉన్నారు. అందుకోసమే ఈరోజు మరి ఈ మీటింగ్ మొదలు పెట్టినాం. అంటే ఒక 100 మందితోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్ని ఎక్కడికెక్కడ ఏ సర్కిల్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ జోన్లు ఉన్నాయో ఆ జోన్ వైజ్ కూడా అందరం మీటింగ్ పెడతాము. ఫస్ట్ మీటింగ్ హెడ్ ఆఫీస్ నుండే మొదలు పెట్టాలనుకున్నాం. మనకు అందరికీ కూడా సంతోషమైన మాట ఏంటంటే గత మేనిఫెస్టోలో దీన్ని ఎజెండాగా పెట్టడం కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా కూడా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా కూడా సాధించుకుంటాం. ఈ పెన్షన్ సమస్య అనేది 2004 తర్వాత అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ కష్టం తీరబోతున్నది. కొత్తగా ఉద్యోగమైన 2004 అందరూ కూడా పాత పెన్షన్ మేము ఎట్లయితే ముందుకు ఉద్యోగమైన వాళ్ళకి పెన్షన్ వచ్చిందో అదే రకంగా అదే మాదిరిగా వీళ్ళందరికీ కూడా కాబోతున్నది. దానికి మనం చేయాల్సిన పని ఏంటి? ఐక్యంగా ఒక దగ్గర ఉండాలి. ఎవరైతే 2004 తర్వాత ఉద్యోగం అయిందో వాళ్ళందరూ కూడా ఇది మన హెడ్ ఆఫీస్, ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంప్లాయీ నంబర్, వాళ్ళ మెంబర్షిప్ కూడా ఎంత? ఓన్లీ 9 రూపాయలు మాత్రమే. అందరూ కూడా ఈ మెంబర్షిప్ తీసుకోండి. 9 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకోండి. మీరు అందరూ కూడా ఏకమై ఒక దగ్గర ఉంటే ఎప్పుడైనా సరే ఎటువంటి